హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు రాజీవ్ యువ వికాసం గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు అందిస్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. నెలకు 2,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం 3 నెలల్లో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని లక్ష్యం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని 3 నెలల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,20,000 దరఖాస్తులు వచ్చాయి. లక్ష్యం మేరకు ఇందులో దాదాపు 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. యూనిట్ కేటగిరీల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది. 1,00,000 లోపు రుణాల కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు తక్కువగా 1,00,000 నుంచి 2 లక్షలు, 2 నుంచి 4 లక్షల యూనిట్లు కేటగిరీ రుణాలకు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించింది. ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ కింద 2 నుంచి 4 లక్షల విలువైన యూనిట్లు 20,000 మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు 8.24 లక్షల మంది పోటీ పడుతున్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ కింద 22,000 యూనిట్ల కోసం 6.66 లక్షల మంది, ఈబీసీలో 8,000 యూనిట్ల కోసం 32,000 మంది దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. చూశారు కదండి, వాళ్ళు వదిలిన యూనిట్లేమో చాలా తక్కువగా ఉన్నాయి, లబ్ధిదారులేమో చాలా ఎక్కువ స్థాయిలోనే ఉన్నారండి. అంటే వాళ్ళు వదిలిన యూనిట్ల కన్నా 300గానే ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినాయి, చాలా ఎక్కువగానే అప్లికేషన్లు వచ్చినాయి. కాబట్టి మరి వీళ్ళల్లో నిజంగా అర్హులు ఎవరు అనేది వాళ్ళు ఇంకా కమిటీల ద్వారా ఎంపిక చేస్తున్నారంటండి. ఇక్కడ ఇంకా ఒక చిన్న మ్యాటర్ అయితే ఇచ్చారండి. ఏమనంటే అనర్హులకు అడ్డుకట్ట. దరఖాస్తుదారులు అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులవుతారు. సంక్షేమ కార్పొరేషన్ వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తుదారులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా పరిశీలిస్తున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కుటుంబానికి ఒక్కరికి స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చూశారు కదండి, కుటుంబంలో ఎంతమంది అప్లై చేసినా ఒక్కరికి మాత్రమే ఈ రుణాలు అందుతాయంటండి. అంతేకాకుండా ఇంతకుముందు ఈ లోన్లు గవర్నమెంట్ నుంచి ఏవైతే తీసుకున్నారో వాళ్ళకైతే ఈసారి ఛాన్స్ ఉండదంటండి. ఒక్కసారి గవర్నమెంట్ నుంచి కార్పొరేషన్ లోన్ తీసుకుంటే కనుక మళ్ళీ 5 ఏళ్ల పాటు ఆ రుణాలు అయితే మళ్ళీ ఇవ్వరంట. మరి ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద ఈ క్యాష్ లోన్స్ వదిలినయేమో యూనిట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మరి అక్కడ అప్లికేషన్లు ఏమో చాలా భారీ ఎత్తునే వచ్చినాయి. కాబట్టి మరి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు ఇందులో అనేది చూడాలండి. ఆల్రెడీ సెలక్షన్ అయిపోవచ్చింది, ఆ మంజూరు పత్రాలు కూడా రెడీ చేస్తున్నారని మనకైతే తెలిసిందండి. నాకైతే చాలామంది మెసేజ్లు చేస్తున్నారండి. ఏమనంటే రాజీవ్ యువ వికాసానికి మేము కూడా అప్లై చేసాము, కానీ మాకు ఎటువంటి కాల్స్ రాలేదు, ఇంటర్వ్యూ చేయలేదు, మరి మేమేం చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూకి ఫోన్ కాల్ రాకపోతే ఏం చేయాలో, ఇంటర్వ్యూకి తీసుకెళ్ళిన వాళ్ళని ఏమేమి అడుగుతున్నారో దానికి సంబంధించిన వివరాలు ఇంతకుముందు వీడియోలో పెట్టానండి. కావాలంటే ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. సో ఇదండి ఈరోజు వీడియో, రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు వచ్చిందండి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.